హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ గురించి చూద్దాం. ఇన్ ది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ది అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇండెక్స్ టేబుల్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ది యాక్చువల్ టేబుల్. సి ఇది మనం ఆల్రెడీ చూసాం. క్లస్టర్డ్ ఇండెక్స్ లో వచ్చేసి మనకి ఫిజికల్ డేటా అనేది లీఫ్ నోడ్స్ క్యారీ చేస్తాయి. అండ్ అలానే అవి ఒక ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి లీఫ్ నోడ్స్ లో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఒక క్లస్టర్ ఇండెక్స్ మాత్రం క్రియేట్ చేయగలుగుతాం టేబుల్ మీద. అదే నాన్ క్లస్టర్ ఇండెక్స్ వచ్చేపాటికి మనకి ఫిజికల్ గా స్టోర్ అయిన డేటా ఏదైతే ఉంటుందో టేబుల్, దాని ఆర్డర్, అలానే మనకి ఎక్కడైతే ఇండెక్స్ టేబుల్ అనేది అంటే ఏదర్ ఇండెక్స్ క్లస్టర్ ఇండెక్స్ అవనివ్వండి, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అవనివ్వండి, ఒక టేబుల్ మీద మనం ఎప్పుడైతే ఒక ఇండెక్స్ అనేది అప్లై చేస్తామో ఏదర్ క్లస్టర్డ్ ఆర్ నాన్ క్లస్టర్, సపరేట్ గా ఇండెక్స్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. బట్ అది క్లస్టర్ టేబుల్ అయితే ఏమవుతుందంటే యాక్చువల్ డేటా అనేది మనకు ఆర్డర్ లో వస్తుంది. బట్ నాన్ క్లస్టర్డ్ అయితే ఏంటంటే ఫిజికల్ డేటా ఎక్కడైతే స్టోర్ అయిందో, దట్ మీన్స్ యాక్చువల్ డేటా టేబుల్ డేటా ఏదైతే ఉంటుందో దాని ఆర్డర్, అలానే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ టేబుల్ ఏదైతే క్రియేట్ అవుతుందో చెప్పుకుంటామో దాని యొక్క టేబుల్ యొక్క ఆర్డర్, డేటా యొక్క ఆర్డర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. The data is stored in one place and index table is stored in another place. So ఇది గుర్తుపెట్టుకోండి. Data is stored in one place and index table is stored in another place. Okay. The index table will have pointers to storage location of the actual data. So ఇక్కడ ఈ క్లస్టర్ ఇండెక్స్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఇది పాయింటర్స్ ఉంటుంది. రైట్, పాయింటర్స్ అనేవి ఉంటాయి స్టోరేజ్ లొకేషన్ అంటే యాక్చువల్ డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడ. In order to understand SQL Server non-clustered index, it's a better way. Like ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్ చూపిస్తాను నేను. But like both clustered and non-clustered index has the same B-tree structure. That means same root nodes ఉంటాయి, అలాగే నాన్ లీఫ్ నోడ్స్ ఉంటాయి, అలాగే లీఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. క్లియర్. క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ రెండు కూడా B-tree స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాయి. కానీ క్లస్టర్ ఇండెక్స్ లో వచ్చేపాటికి ఫిజికల్ స్టోరేజ్ మనకి లీఫ్ నోట్స్ క్యారీ చేస్తాయి అండ్ అలానే ఆర్డర్ లో ఉంటాయి. కాబట్టి క్లస్టర్ ఇండెక్స్ అనేది టేబుల్ కి ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది సార్టింగ్ చేసేదే క్లస్టర్ ఇండెక్స్. ఒక టేబుల్ బేస్ చేసుకోండి ఒక క్లస్టర్ ఇండెక్స్. ఎందుకంటే ఇంకొక కాలం కి ఇచ్చామనుకోండి క్లస్టర్ ఇండెక్స్ మల్టిపుల్ అయిపోతుంది. ఏది బేస్ చేసుకొని మనకి క్రియేట్ చేయాలో తెలియదు. దట్ మీన్స్ కాంపోజిట్ కి క్రియేట్ చేయొచ్చు, కానీ మనకి ఇంకా క్లస్టర్ ఇండెక్స్ అనేది డూప్లికేట్ అనేది చేయలేము ఇంకొకటి. రైట్, అందుకని ఒక క్లస్టర్ ఇండెక్స్ చేస్తాం. కానీ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ వచ్చే వాటికి యాక్చువల్ డేటా ఒక ప్లేస్ లో ఉంటుంది, దాని సార్టింగ్ ఆర్డర్ డిఫరెంట్, అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ టేబుల్ అనేది సపరేట్ గా ఉంటుంది, దీని సార్టింగ్ ఆర్డర్ డిఫరెంట్. కాబట్టి మనం మల్టిపుల్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్ డేటా నుంచి రెఫరెన్స్ తీసుకుంటుంది. క్లియర్, దట్ మీన్స్ పాయింటర్స్ ఉంటాయి కాబట్టి. సో ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్లస్టర్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఈస్ హౌ ది లీఫ్ నోట్స్ ఆర్ వర్క్. సో లీఫ్ నోట్స్ అనేది ఎక్కడ ఎలా వర్క్ చేస్తాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ క్లస్టర్డ్ ఇండెక్స్, ది లీఫ్ నోట్స్ హోల్డ్స్ ది యాక్చువల్ డేటా. క్లస్టర్డ్ ఇండెక్స్ కేస్ వచ్చేపాటికి లీఫ్ నోట్స్ అనేది యాక్చువల్ డేటా కలిగి ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లీఫ్ నోట్స్ హ్యాస్ రో ఐడెంటిఫైయర్స్. రో ఐడెంటిఫైయర్స్ ఇస్ నథింగ్ బట్ పాయింటర్స్. మనం ఏదైతే యాక్చువల్ డేటాను పాయింట్ చేస్తా ఉంటాం మనం. సో అండ్ దిస్ రో ఐడి పాయింట్స్ టు డిఫరెంట్ థింగ్స్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. లైక్ ఇది బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ పట్టుకొని మనకి సిచ్యువేషన్ బట్టి మనకి ఇక్కడ రో ఐడి అనేది మారుతూ ఉంటుంది. సిచ్యువేషన్ మీన్స్ లైక్ ఇక్కడ మనకి టూ సినారియోస్ ఉన్నాయి. టూ సినారియోస్ బేస్ చేసుకొని చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక టేబుల్ మీద మనం క్లస్టర్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ రెండు ఇచ్చామనుకోండి. సో ఇఫ్ యువర్ టేబుల్ డజంట్ హ్యావ్ ఎ క్లస్టర్డ్ ఇండెక్స్, then the row identifier of the non-clustered index points to the heap table. That means ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది వచ్చేసి క్లస్టర్డ్ ఇండెక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్ మనం 50ని చెక్ చేయాలనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ దిస్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం, నాన్ లీఫ్ నోడ్స్ నుంచి కండిషన్స్ చెక్ చేసుకుంటాం. ట్రూ అయితే ఇక్కడ నుంచి ఇది ఈ 10 స్కాన్స్ అనేది జరుగుతాయి. ఇది క్లస్టర్ ఇండెక్స్ కేసులో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ యువర్ టేబుల్ డజంట్ హ్యావ్ క్లస్టర్డ్ ఇండెక్స్, క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది లేదు, ఈ పార్ట్ లేదనుకున్నాం, అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ సేమ్ B-tree యూస్ చేస్తుంది. దట్ మీన్స్ రూట్ నోడ్ అండ్
నాన్ లీఫ్ నోడ్స్. నెక్స్ట్ లీఫ్ నోడ్స్ లో డేటా అనేది మనకి ఇక్కడ యాక్చువల్ గా మనకి ఏముంటుంది, క్లస్టర్ ఇండెక్స్ అయితే యాక్చువల్ డేటా లీఫ్ నోడ్స్ లో ఉంటాయి. బట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏముంటుందని చెప్పుకున్నాం మనం, రో ఐడి, దట్ ఈస్ ఆర్ఐడి, రో ఐడి. సో దట్స్ ఏ లీఫ్ నోడ్. సో ఈ లీఫ్ నోడ్ లో రో ఐడి, దిస్ ఈస్ నథింగ్ బట్ పాయింటర్స్, లైక్ ఈ పాయింట్ చేస్తున్నవి ఈ రో ఐడీస్ హీప్ మెమరీలో మనకి ఏదైతే యాక్చువల్ డేటా స్టోర్ అయిందో వాటిని పాయింట్ చేస్తాయి. సో అందుకని మనకి ఇక్కడ రో ఐడెంటిఫైయర్ ఆఫ్ ది క్లస్టర్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ పాయింట్స్ టు ది హీప్ టేబుల్. క్లస్టర్ ఇండెక్స్ లేని టైంలో ఆ టేబుల్ మీద ఇక్కడ ఏంటి, హీప్ మెమరీలో ఎక్కడైతే మనకి వాల్యూస్ స్టోర్ అయి ఉంటుందో ఈ హీప్ మెమరీని పాయింట్ చేస్తుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, లైక్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆ టేబుల్ మీద లేని కేసులో. సో ఏ హీప్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ టేబుల్ వితౌట్ ఇండెక్సెస్. సో హీప్ టేబుల్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ లేని టేబుల్. దట్ మీన్స్ మొత్తం టోటల్ డేటా అనేది ఉంటుంది లీఫ్ నోడ్స్ లో ఉన్న డేటా. క్లియర్? ఇన్ the heap table, it will search the record row by row until it finds the data. సో ఇండెక్స్ లేనప్పుడు యాక్చువల్గా ఏం చేస్తుంది, నార్మల్ గా ఫైండ్ చేస్తుంది 1 to స్టార్టింగ్ టు ఎండ్ వరకు. అదే సిచ్యువేషన్ 2, ఇఫ్ యువర్ టేబుల్ హ్యాస్ క్లస్టర్ ఇండెక్స్, మనకి క్లస్టర్ ఇండెక్స్ ఉంది, రైట్? క్లస్టర్ ఇండెక్స్ అనేది మనకు ఉంది. అండ్ then the row identifier of the non-cluster index will point to the cluster index key, and that index key is used to search data. సో ఎప్పుడైతే రో క్లస్టర్ ఇండెక్స్ ఉంటుందో అప్పుడు ఈ రో ఐడెంటిఫైయర్ అని మనం ఏదైతే చెప్తున్నామో డీప్ నోడ్ లో, అంటే ఇది యాక్చువల్ గా పాయింట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా హీప్ మెమరీలో ఎక్కడైతే యాక్చువల్ డేటా ఉంటుందో అక్కడ. సో ఇది ఈ కేసులో సెకండ్ కేసులో ఏం చేస్తుందంటే ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ కి ఉంటుంది కదా, దాన్ని ఇది పాయింట్ చేస్తుంది క్లస్టర్ ఇండెక్స్. సో ఇక్కడ 50, సపోజ్ మనం 50 కోసం సెట్ చేస్తాం, దట్ మీన్స్ ఇక్కడ రో ఐడి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఇండెక్స్ కి ఇది ఇక్కడ ఈ క్లస్టర్ ఇండెక్స్ లో ఈ కీని యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడికి వస్తున్నాం, క్లస్టర్ ఇండెక్స్ ఉంటే క్లస్టర్ ఇండెక్స్ లోకి వచ్చి చెక్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కాన్స్ తగ్గిపోతాయి మనకి, ఇక్కడ 10 వస్తాయి, బట్ ఈ మెమరీ అయితే మనకి ఇక్కడ 50 వస్తుంది. క్లియర్? సో క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మనకి ఇలా జరుగుతుంది. బోత్ కేసెస్ క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ రెండు కూడా B-ట్రీ అనేది యూజ్ చేస్తాయి. బట్ ఓన్లీ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏంటంటే ఫిజికల్ డేటా అనేది సెపరేట్ గా ఉంటుంది. లైక్ లీఫ్ నోట్స్ లో మనకి పాయింటర్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ రో ఐడెంటిఫైయర్ అంటాం మనం వాటికి. క్లియర్? How many non-cluster indexes can create in a table? Like as a non-cluster index are created separately from the actual data. So actual data కి separately create చేస్తున్నాం కాబట్టి ఈ టేబుల్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ నాన్-క్లస్టర్ ఇండెక్స్. కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. In the index table, the data is stored either in the ascending or descending order of the index key, which doesn't make any effect or change to the actual data stored in the table. లైక్ ఇక్కడ మనకి ఇండెక్స్ టేబుల్ అనేది సపరేట్ గా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ టేబుల్ లో మనకి ఏ ఆర్డర్ లో అయినా డేటా అనేది లైక్ ఇండెక్స్ కీ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి అదేమి మనకి పెద్ద యాక్చువల్ డేటాలో స్టోర్ అయిన డేటాని పెద్ద ఎఫెక్ట్ అనేది ఏం చేయదు. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ లో చేసి మాక్సిమం 999 నాన్ క్లస్టర్ ఇండెక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. 999 నాన్ క్లస్టర్ ఇండెక్స్, 1 క్లస్టర్ ఇండెక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. క్లియర్? థియరీ పార్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ నేను ఒక సింపుల్ క్వరీ రాసుకున్నా, అక్కడి నుంచి ఏంటంటే సమ్ డేటాని నేను ఇన్సర్ట్ చేయడానికి. అండ్ అంటే వితౌట్ ప్రైమరీ కీ. సో ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఏమి ఇవ్వలేదు, దట్ మీన్స్ క్లస్టర్ ఇండెక్స్ కూడా మనకి ఏమి జనరేట్ అవుతుంది కదా. క్లియర్? సో ఈ కేసులో మనకి ఏ స్కాన్ తీసుకుంటుంది, టేబుల్ స్కాన్ తీసుకుంటుందా ఇండెక్స్ స్కాన్ తీసుకుంటుందా అనేది చూద్దాం. సి ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో టేబుల్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ, రైట్? అండ్ నౌ సమ్ జస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసాం. ఏంటంటే ఒక లైక్ ఇక్కడ ఇంట్ ఐ తీసుకున్నట్టు ఐ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నట్టు, వైల్ లైక్ ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3000 లైక్ బిగిన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూ 1 అవుతుంది. కండిషన్ చెక్ చేస్తున్నాం, ఐ ఈజ్ లెస్ దాన్ 500. ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఐ ప్లస్ లో లైక్ ఇక్కడ 1 వస్తుంది కదా. అండ్ అలానే ఈ టేబుల్లో ఉన్న బేస్డ్ ఆన్ టేబుల్ ఫీల్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. టేబుల్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో, ఐడి, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఐడి, ఆర్డర్ ఐడి,
అలానే కస్టమర్ ఐడి 1 అని వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ కోడ్ అండ్ అలానే సమ్ ప్రొడక్ట్ నేమ్ ఇస్తున్నాం, రైట్? ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. టేబుల్ నుంచి మొత్తం అసలు ఏమేమో చెక్ చేద్దాం. మొత్తం 3000 ఇచ్చాం కాబట్టి 3000 రోస్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? అండ్ నౌ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రొడక్ట్ ఐడి 101 అని చెప్పేసి ఎక్కడైతే ఉంటుందో ఆ డేటా నేను గెట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఐడి 101 ఉందా? ప్రొడక్ట్ ఐడి 101 దగ్గర వచ్చింది. నాకు ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని రోజు వచ్చింది? 500 రోజు వచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో మనకి ఎలా సెట్ చేసింది చూడండి. టేబుల్ స్కాన్ తీసుకుంది, టేబుల్ మొత్తం రికార్డ్స్ మొత్తం సెట్ చేసింది ఇక్కడ మనకి. అంతే కదా? టేబుల్ స్కాన్ అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకొని లైక్ రికార్డ్స్ మనం నాకు ఇక్కడ డిస్ప్లే అనేది చేసాము. క్లియర్? ఇది టేబుల్ స్కాన్ తీసుకుంది, రైట్? అండ్ అగైన్ ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. సేమ్ ఇదే టేబుల్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. క్లస్టర్డ్ ఇండెక్స్ అయితే క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ టేబుల్ లైక్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ కాలమ్ నేమ్స్, రైట్? సో ఇక్కడైతే నాన్ క్లస్టర్డ్ కాబట్టి క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్, లైక్ దేని మీద ఇస్తున్నాం మనం? ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకొని మనం ఇస్తాం. అండ్ ఇంక్లూడ్ ఐడి కస్టమర్ అండ్ ప్రొడక్ట్, దిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఈ ఈ ఈ వీటి ఆర్డర్ బేస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి. సో అండ్ నా ఇప్పుడు again మనం చెక్ చేద్దాం. చూడండి, డేటా వచ్చింది. అండ్ నా సో ఇక్కడ చూడండి, సేమ్ అదే మనం ఎప్పుడైతే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసామో, సో చూడండి ఇక్కడ క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ టేబుల్ చూడండి మనకి తెలుస్తుంది. ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం, రైట్? చూడండి ఇక్కడ ఏం చూపిస్తున్నాం. చూడండి మనకి నాన్ క్లస్టర్డ్ ఆర్డర్ ట్రూ, రైట్? ఆర్డర్ ట్రూ వచ్చింది, రైట్? సో ఇండెక్స్ స్కాన్ ఆర్ ఇండెక్స్ సీక్రెట్, రైట్? Can we create composite non-cluster index? Composite non-cluster index మనం create చేయొచ్చు. See, it is also possible. See, ఈ కేసులో చూద్దాం. Yes, it is also possible to create a composite non-cluster key. Like మన index non-cluster అనేది composite key అనేది మనం create చేయొచ్చు, right? Like that is composite non-cluster key. Sometimes the display estimated execution class gives you the information for creating the missing indexes, which can improve the performance of the search query. Sometimes ఏంటంటే మిస్సింగ్ ఇండెక్సెస్ కూడా లైక్ ఇది మనకి
ఇస్తుంది ఒక్కొక్కసారి. రైట్? ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు ఈ మిస్సింగ్ ఇండెక్సెస్ ఏదైతే సెర్చ్ క్వరీలో యూజ్ అవుతుంది. సో వాటిని కూడా ఇస్తున్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ది డీటెయిల్ ఫ్రమ్ ది ఆర్డర్ టేబుల్ విత్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 3 ప్రొడక్ట్ నెంబర్. సపోజ్ ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ సెర్చ్ ప్యాటర్న్. ఈ కేసులో ఇట్స్ రైట్ లోడెడ్ టైటిల్ ఇప్పుడు చూస్తామండి. సో యాక్చువల్‌గా ఈ కేసులో మనకి మిస్సింగ్ ఆహ్, చూయించాలి. సో ఇక్కడేంటంటే మనకి ఈ మిస్సింగ్ ఇండెక్స్ డీటెయిల్స్ అనేది చూపిస్తాయి ఇలా. రైట్? కనిపిస్తుంది కదా! సో ఇలా వచ్చేసి మనకి ఈ డీటెయిల్స్ అనేది చూయించాలి. ఇది వర్షన్ అనేది సెపరేట్‌గా ఉంది. చూసారా? సో మనకి అవైలబిలిటీ రావట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ దీని తర్వాత క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఇది క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మిస్ అయింది అని చెప్పేసి ఇది చూపిస్తుంది. అండ్ నౌ ఇక్కడ వచ్చేసి మనం క్లస్టర్డ్ ఇండెక్స్ లైక్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. సో సేమ్ టేబుల్ మీద మనం నాన్ క్లస్టర్ ఇండెక్స్ చేసాం. ఎలా కస్టమర్ ఐడి అసెండింగ్ ఆర్డర్ అండ్ ప్రొడక్ట్ నేమ్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో. క్లియర్? అండ్ సేమ్ ఇప్పుడు మనం గెట్ చేసుకున్నాం డీటెయిల్స్. అండ్ నౌ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చూడండి ఇండెక్స్ ఇట్స్ ఏ నాన్ క్లస్టర్ ఇండెక్స్. క్లియర్? ఇది నాన్ క్లస్టర్ ఇండెక్స్ తీసుకున్నాం. అండ్ ఆర్డర్ ట్రూ. సో ఆర్డర్ అనేది కూడా మనకి కూడా ట్రూ. క్లియర్? సో క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ ఉంటుంది. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఏ న్యూ కాన్సెప్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.